Good evening, friends. Today we are going to learn about direct and indirect speech. What is direct speech and what is indirect speech? Now, speech is of two kinds. First one is direct speech, and second one is indirect speech. Direct speech. When the words spoken by a person are reproduced exactly, it is called direct speech. Once again, when the words spoken by a person are reproduced exactly, the words reproduced exactly, it is to be a direct speech. Direct speech starts with inverted commas and end with full stop. And second one is indirect speech. What is indirect speech? When the substance of words spoken by a person expressed in our own words, it is to be called indirect speech. Once again, when the substance of words spoken by a person is expressed in our own words, it is called indirect speech. The indirect speech, there is no inverted commas. It is end only with full stop. Okay. Now we are going to see examples. Okay. Now we are going to see examples. He said, I am busy. This is in a direct speech. How to change from direct speech to indirect speech? Now we are going to change. He said that he was busy. Now, how to change? When in the direct speech, this is the direct speech, this is indirect speech. What are the changes occur in the sentence? చూడండి, డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ఐ ఆమ్ బిజీ అని ఉంది. హీ సెడ్. డైరెక్ట్ స్పీచ్లో సెడ్ కనుక ఉంటే సెడ్డే వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు ఉంటే టోల్డ్ వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. డైరెక్ట్ స్పీచ్లో సెడ్ ఉంటే సెడ్డే వస్తుంది. సెడ్ టు ఉంటే టోల్డ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ద ఇన్వర్టెడ్ కామాస్. ఈ ఇన్వర్టెడ్ కామాస్ని తొలగించేటప్పుడు మనం ఎలా మార్చాలి? ఈ వాక్యాలన్నీ కూడా ఎస్సరిటివ్ సెంటెన్స్లు ఉన్నాయి. ఎస్సరిటివ్ సెంటెన్స్ అంటే వాక్యము సబ్జెక్ట్తో ప్రారంభమవుతుంది. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ మరియు ఫుల్ స్టాప్ ఉంటుంది. అంటే the sentence start with the subject, verb and object. That is the form. The sentence ended with full stop. Such kind of sentence are assertive sentence. ఈ వాక్యం assertive sentence లో ఉంది, అంటే స్టేట్మెంట్ లో ఉంది. ఈ స్టేట్మెంట్ లో ఉన్న వాక్యాన్ని మనం ఇన్వర్టెడ్ కామాస్ వచ్చినప్పుడు దట్ అనేటువంటి కంజంక్షన్ ఉపయోగిస్తాము. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి వాక్యము స్టేట్మెంట్లో ఉన్నప్పుడు మనం దట్ అనేటువంటి కంజంక్షన్ ఉపయోగించి ఈ ఇన్వర్టెడ్ కామాస్ను తొలగిస్తాము. తర్వాత ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉన్నది. ఐ అనేది ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు బయట ఉండేటువంటి సబ్జెక్టును బట్టి మారుతుంది. బయట సబ్జెక్ట్ ఏముందంటే హీ అనేది, కాబట్టి హీ వస్తుంది. ఇది బయట అనే సబ్జెక్టు హీ అనేది ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్లో ఐ అనేది హీగా మారుతుంది. నెక్స్ట్ వెర్బ్. వెర్బ్ ఎలా చేంజ్ అవుతుంది? ఎస్సెంటివ్ సెంటెన్స్లో ఇలా డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వాక్యంలో బయట ఉండేటువంటిది రిపోర్టింగ్ పార్ట్ అంటాం. ఈ రిపోర్టింగ్ పార్ట్లో పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో ఉండేటువంటి క్లాజులో టెన్స్ మారుతుంది. ఇన్వర్టెడ్ కామాస్కు బయట ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే రిపోర్టింగ్ పార్ట్ అంటాము. ఈ రిపోర్టింగ్ పార్ట్
పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో టెన్స్ మారుతుంది. అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్ అవుతుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ పాస్ట్ అవుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది, సింపుల్ పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, we will see later. ఇప్పుడు he said that he was busy. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ she told అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సెడ్ కనుక డైరెక్ట్ స్పీచ్ లో సెడ్ ఉంటే సెడ్ వస్తుంది, డైరెక్ట్ స్పీచ్ లో సెడ్ టు ఉంటే టోల్డ్ గా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్ లో సెడ్ ఉంటే సెడ్ వస్తుంది, సెడ్ టు ఉంటే టోల్డ్ వస్తుంది. ఈ వాక్యంలో సెడ్ టు ఉంది కాబట్టి టోల్డ్ వచ్చింది. నెక్స్ట్ షీ టోల్డ్ మీ. ఇన్వర్టెడ్ కామాస్. ఈ ఇన్వర్టెడ్ కామాస్ని తొలగించేటప్పుడు వాక్యము స్టేట్మెంట్ రూపంలో అసర్టివ్ సెంటెన్స్ లో ఉన్నప్పుడు దట్ అనేటువంటి కంజంక్షన్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్ లో ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు బయట ఉండేటువంటి సబ్జెక్టును బట్టి మారుతుంది. బయట సబ్జెక్టు షీ అనేది ఉన్నది. ఇన్వర్టెడ్ కామాస్ లో ఫస్ట్ పర్సన్ ఐ అనేది ఫస్ట్ పర్సన్. మనకు తెలుసు పర్సన్స్ ఐ వి అనేవి రెండు కూడా ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్, హీ షీ ఇట్ దే అనేవి థర్డ్ పర్సన్స్ అని తెలుసు. ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి బయట ఉండేటువంటి సబ్జెక్ట్ని బట్టి మారుతుంది కాబట్టి ఇక్కడ షీ వస్తుంది. తర్వాత ఈ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండేటువంటి భాగం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి రావాలి. వాజ్ గోయింగ్ టు స్కూల్. నౌ అనేటువంటి పదం దెన్ అవుతుంది. ఓకే, మరొకసారి చూద్దాం. షీ సెడ్ టు మీ ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ నౌ. ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. ఈ వాక్యం డైరెక్ట్ స్పీచ్ లో ఉందా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉందా అని మనం తెలుసుకోవడానికి ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి కంపల్సరీగా డైరెక్ట్ స్పీచ్ లో. కాబట్టి దీన్ని ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చేటప్పుడు షీ సెడ్ టు ఉంది కాబట్టి టోల్డ్ అయింది, మీ వచ్చేసింది. ఇన్వర్టెడ్ కామాస్ తొలగించేటప్పుడు ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్ కాబట్టి దట్ అనేటువంటి కంజంక్షన్ ఉపయోగించాము. ఇక్కడ ఫస్ట్ పర్సన్ వచ్చింది. ఇన్వర్టెడ్ కామాస్ లో ఫస్ట్ పర్సన్ వస్తే బయట ఉండేటువంటి సబ్జెక్ట్ బట్టి మారుతుంది కాబట్టి ఐ అనేది షీగా మారింది. యామ్ అనే దానికి పాస్ట్ టెన్స్ ఇక్కడ వాజ్ అవుతుంది. ఈజ్ కానీ యామ్ కానీ ఉంటే వాజ్ అవుతాయి. షీ వాజ్ గోయింగ్ టు స్కూల్, నవ్వు అనేది దెన్ అవుతుంది. నెక్స్ట్ మూడో ఎగ్జాంపుల్ చూద్దాం. రవి సెడ్ టు మీ యు ఆర్ ఏ స్టూడెంట్. చూడండి ఇక్కడ సెడ్ టు ఉంది కాబట్టి ఇది దేనిగా మారాలి? టోల్డ్ అవుతుంది. అంటే రవి టోల్డ్ మీ. ఇది వాక్యం ఏ రూపంలో ఉంది? సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది అసర్టివ్ సెంటెన్స్ లేక స్టేట్మెంట్ అంటాము. కాబట్టి ఈ ఇన్వర్టెడ్ కామాస్ తొలగించేటప్పుడు దట్ అనేటువంటి కంజంక్షన్ వస్తుంది. ఇక్కడ సెకండ్ పర్సన్ వచ్చింది. యు అనేది సెకండ్ పర్సన్. లాస్ట్ టూ సెంటెన్స్ లో ఫస్ట్ పర్సన్ వచ్చింది, ఇక్కడ సెకండ్ పర్సన్ వచ్చింది, యు అనేది వచ్చింది. యు అనే సెకండ్ పర్సన్ వస్తే బయట ఉండేటువంటి ఆబ్జెక్ట్ ను బట్టి మారుతుంది. ఇది ఆబ్జెక్ట్. ఈ రిపోర్టింగ్ పార్ట్ లో ఇది సబ్జెక్టు, వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని బట్టి మారుతుంది. ఆబ్జెక్ట్ ని బట్టి మారుతుందంటే ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ మీ ఉంది, ఇది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. దాన్ని సబ్జెక్టివ్ కేసులోకి వెళ్ళేసరికి అది ఐ అవుతుంది. తర్వాత వాక్యంలో ఉండేటువంటి టెన్స్ మారుతుంది. వాక్యంలో ఉండే టెన్స్ ఎప్పుడు మారుతుంది అంటే ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ లో పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండేటువంటి క్లాస్ లో తప్పనిసరిగా టెన్స్ మారుతుంది కాబట్టి పాస్ట్ టెన్స్ వస్తుంది. ఐ వాజ్ ఏ స్టూడెంట్. ఇప్పుడు ఈ వాక్యం చూడండి. ఇక్కడ
She said to him, you are a lazy man. She said to him, you are a lazy man. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సెడ్ టు ఏమవుతుంది అనుకున్నాం మనం, టోల్డ్ అవుతుంది. సెడ్ టు ఏమవుతుంది, టోల్డ్ అవుతుంది. కాబట్టి షీ టోల్డ్ హిమ్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండే వాక్యము అసర్టివ్ సెంటెన్స్ లేక స్టేట్మెంట్ అయినప్పుడు తప్పనిసరిగా ఈ ఇన్వర్టెడ్ కామాస్ తొలగించేటప్పుడు దట్ అనేటువంటి కంజంక్షన్ వస్తుంది. తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండేటువంటి పర్సన్ ఏ విధంగా మార్చాలి, యు అనేది సెకండ్ పర్సన్. కాబట్టి ఈ సెకండ్ పర్సన్ ని వచ్చినప్పుడు బయట ఉండేటువంటి ఆబ్జెక్ట్ ను బట్టి మారుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముందంటే హిమ్ అనేది ఉన్నది. హిమ్ అనేది ఉన్నది కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ వచ్చేసి మనకి యు అనేది ఏమవుతుంది, హీ అవుతుంది. హీ ఎలా అవుతుందంటే ఇక్కడ హిమ్ అనేది ఇది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది, దీనికి సబ్జెక్టివ్ కేసు హీ. అంటే మనం చూసినట్లయితే హీ ఉంటే హిమ్ హీకి ఆబ్జెక్టివ్ కేసు హిమ్ అవుతుంది, షీకి ఆబ్జెక్టివ్ కేసు హర్ అవుతుంది, ఐకి మీ అవుతుంది. ఇలా ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ కేసు, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ కేసు. She said to him, you are a lazy man. She told him that. దట్ అనేటువంటిది కంజంక్షన్ ఉపయోగిస్తాం ఇన్వర్టెడ్ కామాస్ తొలగించినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్ లో యు అనేటువంటి సెకండ్ పర్సన్ ఉంది కాబట్టి బయట ఉండేటువంటి ఆబ్జెక్ట్ ని బట్టి మాత్రం ఇక్కడ ఆబ్జెక్ట్ హిమ్ అనేది ఉంది. హిమ్ ఇది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది, దీని సబ్జెక్టివ్ కేసు హీ. ఇది సబ్జెక్టివ్ కేసు, హీ హిమ్ అవుతుంది, షీ ఉంటే హర్ అవుతుంది, ఐ ఉంటే మీ అవుతుంది. అలానే ఇక్కడ హిమ్ సబ్జెక్టివ్ కేసు వచ్చేసి హీ అయింది, హీ వాస్ ఆర్కు వరవాలి, హీ అనే సింగులర్ ఉంది కాబట్టి వాజ్ ఉపయోగిస్తాం. హీ వాజ్ లేజీ మ్యాన్, హీ వాజ్ ఏ లేజీ మ్యాన్. నెక్స్ట్ సెంటెన్స్, దే సెడ్ టు హర్, యూ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. చూడండి, దే సెడ్ టు హర్, దే సెడ్ టు హర్ వచ్చేసి దే అనే దే వస్తుంది, సెడ్ టు వచ్చేసి టోల్డ్ అవుతుంది. దే టోల్డ్ హర్. ఈ ఇన్వర్టెడ్ కామాస్ తొలగించేటప్పుడు దట్ అనేటువంటి కంజంక్షన్ ఉపయోగిస్తాము. యు అనే సెకండ్ పర్సన్ కాబట్టి బయట ఉండేటువంటి ఆబ్జెక్ట్ బట్టి వస్తుంది, షీ వస్తుంది, షీ. డిడ్ అనేది పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3. She had come to school, she had not come to school yesterday. Yesterday వచ్చేసి ప్రీవియస్ డేగా మారుతుంది. She had not come to school the previous day. మరొకసారి చూడండి, they said to her, you did not come to school yesterday. Said to told him. They told her. ఇన్వర్టెడ్ కామాస్ తొలగించాం, దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాం. యు అనేది ఇన్వర్టెడ్ కామాస్ లో సెకండ్ పర్సన్ ఉంది, ఈ సెకండ్ పర్సన్ ఉంది కాబట్టి బయట ఉండే ఆబ్జెక్ట్ ని బట్టి మారుతుంది. ఆబ్జెక్ట్ షీ అయింది, షీ ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది. వాక్యం పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించాలి. షీ హ్యాడ్ నాట్ కమ్ టు స్కూల్ ది ప్రీవియస్ డే. ఎస్టర్డే ఉంటే ది ప్రీవియస్ డే అవుతుంది. నెక్స్ట్, దే సెడ్, ఐ సెడ్ టు హర్, హీ ఈజ్ ఏ టీచర్. ఐ సెడ్ టు హర్, సెడ్ టు వచ్చేసి టోల్డ్ అవుతుంది. ఐ టోల్డ్ హర్. ఎన్నటి కామాస్ తొలగించప్పుడు దట్ అనే కంజంక్షన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఇక్కడ హీ అనే థర్డ్ పర్సన్ వచ్చింది. అసర్టివ్ సెంటెన్స్ లో హీ అనేటువంటి థర్డ్ పర్సన్ వచ్చింది. ఇక్కడ థర్డ్ పర్సన్ వచ్చింది కాబట్టి థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ప్రొనౌన్లు ఏవి కూడా మారవు, హీగానే వస్తుంది. హీ. ఈజ్ అనేది వాజ్ అవుతుంది. హీ వాజ్ ఏ టీచర్. మరొకసారి చూడండి, హీ సెడ్ టు హర్, హీ ఈజ్ ఏ టీచర్. ఐ సెడ్ టు హర్, హీ ఈజ్ ఏ టీచర్. ఐ టోల్డ్ హర్ దట్ హీ వాజ్ ఏ టీచర్. Okay, thank you.
ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.